ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇస్ ఇట్ ట్రూ తనకి అంత మూడ్ స్వింగ్స్ ఉంటాయా? అలా లేదండి, తను చాలా పర్టికులర్, ఎప్పుడు స్మైలీ ఫేస్. సునీత గారికి ఎప్పుడు అలా కనిపించిందో నాకు తెలీదు. రీసెంట్ సూపర్ సింగర్లో కూడా మీరు అడగచ్చు కావంటే వాళ్ళని మాట ఇవ్వాలి. అది ఎప్పుడు ఒక స్మైలీ ఫేస్తో సీరియస్గా ఎప్పుడు పాటలు వింటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుందే కానీ ఎప్పుడు మూడ్ చేంజ్లో తను ఉండదు. కావంటే మీరు ఛానల్లో ఫోకస్ చేసి ఉంటారు కదా తన్ని, ఎప్పుడు అలా ఉండదు. ఎప్పుడు హ్యాపీనెస్. ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా స్మైలీ ఫేసే ఉంది. అప్పుడు కూడా అక్కడ కూడా నవ్వుతుంది, మమ్మీ నేను నవ్వుతూనే బయటకు వస్తాను అని. నేను లిటరలీ ఫస్ట్ ఎపిసోడ్ ఈవిడ ఇచ్చిన కామెంట్స్కి, సునీత గారు ఇచ్చిన కామెంట్స్కి ప్రవస్తి ఎలిమినేటెడ్ అని నేను మైండ్ ఫిక్స్ అయ్యాను. ఎక్కువ కామెంట్స్ ప్రవస్తికే ఇచ్చారు, ఎక్కువ నెగిటివ్ కామెంట్స్. నేను ఫస్ట్ రోజే చెప్పేశాను ప్రవస్తి ఎలిమినేటెడ్ వీళ్ళ మైండ్లో. వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు ఫస్ట్ ఎపిసోడ్లో చాలా మంది తప్పులు చేశారు, లిరిక్స్ మర్చిపోయారు, ఇవన్నీ చేసినా వాళ్ళకి పాయింట్అవుట్ చేయలేదు, వదిలేశారు. బాగా పాడాము ఓకే అనేసి. అది చెప్పాను కదా మీకు, లిరిక్స్ మర్చిపోవడము, మార్చి పాడడము. అలాంటి అబ్బాయికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ప్రవస్తిని టార్గెట్ చేసి చాలా నెగిటివ్స్ చెప్పారు. అలాంటప్పుడు అబ్బాయికి కూడా నెగిటివ్ చెప్పాలి. స్టాండింగ్ ఓవేషన్ ఎలా ఇస్తారు? స్టాండింగ్ ఓవేషన్ అనేది రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను ఫిక్స్ అయ్యాను, వీళ్ళు చాలా ఎక్కువ నెగిటివ్ ఇచ్చింది ప్రవస్తికే, సో ఈ వీక్ ప్రవస్తి ఎలిమినేషన్ అని నేను మెంటలీ ఫిక్స్. నేను చెప్తున్నాను, ఒప్పుకుంటాను ఆ విషయంలో. తర్వాత ఎమోషన్ అయ్యంటే ఒక మదర్గా అవుతాను, అది పడ్డ కష్టం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ ఎమోషన్ ఉంటుంది మాకు. ఏంటంటే నేను 3 years నుంచి సునీత గారు మీకు తెలుసు ప్రవస్తిని తీసుకొని క్యారీ చేశాను. మీరు నోటితో మీరే అన్నారు బాంబే షోలో, ఈవిడ ఒక్కరితే US కంట్రీస్ అన్ని ఆ బిడ్డనేసుకొని తిరుగుతుంది అని, ఇప్పుడు చాలా కష్టపడతారని. అదే కష్టం మైండ్ సెట్ నాకు ఉండబట్టి నేను ఎమోషన్ అయ్యాను, ఒప్పుకుంటాను. నేను ఎమోషన్ అయ్యాను, బట్ మైక్ మాత్రం లాక్కోలేదండి. ప్రవస్తిని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, మైక్ లాక్కోలేదు. నువ్వే మోసగత్తవి అని మీరు అన్నారు. లేదు, నేను మోసగత్తాను, సునీత గారు మోసం చేశారు అన్నాను. నేను ఒప్పుకుంటాను, సునీత గారు మోసం జరిగింది ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడుతా తీగ మోసం అన్నానండి, నేను ఒప్పుకుంటాను. పాడుతా తీగలు మోసం జరుగుతుంది, రైను వచ్చేసే ప్రవస్తిని రైను వచ్చేసే రైను, నువ్వు మెమెంటో తీసుకోవద్దు, సర్టిఫికేట్ తీసుకోవద్దు. సో అప్పటికి సర్టిఫికేట్ వాళ్ళ దగ్గరికి లేదు, మెమెంటో అప్పటికి వెళ్ళలేదు సునీత గారు. మీరు ఒకసారి చెక్ చేయండి. ప్రవస్తిని జస్ట్ అనౌన్స్మెంట్ కోసం అక్కడ నించోబెట్టారు. తర్వాత ప్రవస్తికి మెమెంటో ఇవ్వలేదు, సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇవ్వకముందే తీసుకురావాలని నా ఉద్దేశం. సో వాళ్ళదంటే ఒక వస్తువు మన దగ్గర ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. నెక్స్ట్ మీరు అన్నట్టు సాంగ్స్ మాత్రం ఆవిడ చెప్పింది ఎస్పెషల్లీ అబద్ధం. నేను నేను చెప్తాను, మీరు చెప్పిన సాంగ్ సెలెక్షన్ అన్న విషయం మాత్రం వాళ్ళు వచ్చినా నేను అదే చెప్తాను, మీరైనా అదే చెప్తాను. ప్రవస్తి ఇచ్చిన సాంగ్స్ వేరే వాళ్ళకి ఎలా ఇచ్చారు ఒకవేళ కాదు అంటే. సో లాస్ట్ సీజన్లో పాడారు, ఈ సీజన్లో ఇవ్వకూడదు అని అన్నారు చూడండి, అది రాంగ్. లాస్ట్ సీజన్లో సాంగే ప్రవస్తికి ఇచ్చారు. ఇప్పుడు సాంగ్స్ రిపీట్ అవుతున్నాయి సునీత గారు. సాంగ్స్ లాస్ట్ సీజన్ అన్ని రిపీట్ అయ్యాయి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి మీరు ఇచ్చుకున్నారు, అది నేను ఒప్పుకుంటాను. ఒక కంటెస్టెంట్స్ ఢిల్లీ వెళ్ళిందండి. కంటెస్టెంట్స్ ఢిల్లీ వెళ్తే మొత్తం షెడ్యూల్ మార్చారు, ఈరోజు పాడాల్సిన పాటలు రేపు అలా మార్చారు. ఎనీ రియాలిటీ షోలో ఇది జరగలేదు సునీత గారు. 14 రియాలిటీ షోలో చేసిన ప్రవస్తితో నేను వెళ్ళాను కాబట్టి ఏ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ లేకుండా షో చేయలేదు. ఆ అమ్మాయికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అదే మేము 1 hour లేట్ అయితే మీరు ఎలా మాట్లాడతారు ప్రొడక్షన్ వాళ్ళు? ఆ అమ్మాయి విఐపీ లాగా వచ్చి టైంకి పని చేసుకొని వెళ్ళిపోతుంది, ఎలా అవుతుంది? అది కూడా ఆన్సర్ చేయండి మాకు. మీరు అది పర్టికులర్ ఆన్సర్ చెప్పండి మాకు. ఇప్పుడు మీరు అది ఆన్సర్ చేయండి. ఇంకొక మాట అనడం జరిగింది సునీత గారు, సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి, ఎదుగొచ్చిన వాళ్ళు ఆ చరిత్ర చదువు, కాస్త కామ్ కావచ్చు, లేకపోతే కాస్త అయిన తర్వాత యూ విల్ లెర్న్ అని చెప్పి. సో డూ యూ నీడ్ అనే అంశానికి సంబంధించి అంటే ఏమంటావు? ఆవిడ చెప్పే ఇంటెన్షన్ అయితే నాకు అర్థమైంది, బట్ నేను కూడా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఫేస్ చేశాను. నా ఏజ్ తక్కువైనా ఐ హ్యావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్లో వాటిలో. సో నేను కూడా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి వచ్చాను. సో ఐ నో హౌ ఇట్ ఫీల్స్. అదంతా తట్టుకోలేక చేస్తున్నాను ఇదంతా, అంతేగాని నాకేమి తట్టుకోలేక ఓటమిని స్వీకరించలేక నువ్వు చేస్తున్నావని ఒక ఇంటెన్షన్కి సంబంధించి ప్రస్తుతం ప్రచురించాలి. ఓటమని యాక్సెప్ట్ చేయలేక కాదు, ఐ హావ్ యాక్సెప్టెడ్ ఫెయిల్యూర్స్ మెనీ టైమ్స్. ఒక పెద్ద
పెద్ద మూవీలో ఐ హ్యాడ్ మై సోలో సాంగ్ లాస్ట్ వరకు కూడా ఉండి లాస్ట్లో ఆ సాంగ్ తీసేసి ఇంకెవరితో పెట్టారు కరెక్ట్ రిలీజ్ డేట్కి. Okay. సో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్. నేను అప్పుడేం వీడియో చేయలేదే, అప్పుడు కూడా నాకు ఇలా ఇరిటేషన్ వచ్చేసి అప్సెట్ అంతా వచ్చేయచ్చు, కానీ నేను అప్పుడు చేయలేదు. చెన్నై నుంచి ఇప్పుడు వచ్చి మరీ అన్యాయం జరిగింది కాబట్టే చేస్తున్నాను. నేను ఆల్రెడీ చాలాసార్లు అడ్రస్ చేశాను. సో భారతి గారు ఇన్నాళ్ళు పోరాటం తన ఫ్రేమ్ ముందుకు తను ఒక్కరితే వచ్చారు. ఇప్పుడు బ్యాక్ హ్యాండ్లో మీరు ఉన్నారు, తనకు సపోర్ట్ ఇస్తున్నారు. బట్ వినిపిస్తున్న మాట బాగా ప్రచారం అన్నమాట. అంటే పేరెంట్స్ మాట వింటున్నావా? అసలు పేరెంట్స్ మాట వింటున్నావా? ఇంత జరుగుతుంది, పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఆఫ్ కోర్స్ నాకు తెలిసి మీకు కూడా ఈ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. తనంతట తానుగానే విడిపోతుందా, లేకపోతే పేరెంట్స్ మాట కూడా వింటుందా లేదా? దానికి సమాధానం లేదు. యాక్చువల్లీ వింటుంది, బట్ మేము నచ్చ చెప్పాం, వద్దు నాన్న ఇట్లాంటి స్టేట్మెంట్ మనకి. వీళ్ళంతా పెద్ద లెజెండ్స్. మాకు కీరవాణి గారి మీద మంచి ఒపీనియన్, చంద్రబోస్ గారి మీద కూడా మంచి ఒపీనియన్, ఈ సునీత గారు అంటే కూడా నాకు చాలా మంచిది. సో అలాంటిది నువ్వు వీళ్ళ మీద ఇట్లా మనకి జరిగిన అన్యాయం నువ్వు బయట పెడుతున్నావు, ఫర్దర్గా నీకు ఆఫర్స్ కూడా ఉండవు. ఎందుకంటే మీరు 14 ఏళ్ళు 15 ఏళ్ళు తను పెంచాను నేను, అందుకే చెప్పాను. పెరిగింది కదా, అదే కదా. సో ఆఫర్స్ కూడా ఉండవు నాన్న అంటే ప్రవస్తి ఒకటే మాట అన్నది, ప్రవస్తి ఒకటే మాట అంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.